గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ను చేజేతిలా కోల్పోయింది టీమిండియా. లీడ్స్ టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రికెటర్లు 5 సెంచరీలు సాధించినా ఓటమి తప్పలేదు. టెస్ట్ టీం కెప్టెన్గా ఆరంభ మ్యాచ్లో గిల్ అనుభవలేమి కొట్టుకొచ్చినట్లు కనిపించింది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ను కోల్పోయింది గిల్ సేన. ఈ మ్యాచ్లో బ్యాటర్లు సత్తా చాటినా బౌలర్లు రాణించలేదు. దీనికి తోడు చెత్త ఫీల్డింగ్. దీంతో గెలవాల్సిన మ్యాచ్ చేజార్చుకుంది టీమిండియా. 371 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. 82 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 373 పరుగుల భారీ స్కోర్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు క్రాలే, బెన్ డకెట్ రెండో ఇన్నింగ్స్కు పటిష్ట పునాది వేశారు. తొలి వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్పై నాలుగో ఇన్నింగ్స్లో తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం ఇదే. క్రాలే నింపాదిగా ఆడుతూ 126 బంతుల్లో 65 పరుగులు చేసి అవుటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన ఓలీ పోప్ 8 పరుగులకే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వెంటనే 2 వికెట్లు కోల్పోయినా మరో ఓపెనర్ డకెట్ మాత్రం దూకుడుగా ఆడాడు. 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 149 పరుగులు తీసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అవుటయ్యాడు. దీంతో క్రీజులకు వచ్చిన హ్యారీ బ్రూక్ కూడా ఠాకూర్ బౌలింగ్లో పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. 253 పరుగుల వద్ద 3-4 వికెట్లు వెంటనే పడడంతో భారత జట్టులో ఆశలు చిగురించాయి. కానీ జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం ధాటిగా ఆడారు. బెన్ స్టోక్స్ 51 బంతులో 33 పరుగులు తీసి అవుటయ్యాడు. అయితే జో రూట్కు జేమీ స్మిత్ జతకలవడంతో స్కోర్ బోర్డు మళ్లీ పరుగులెత్తింది. చివరికంటా వీరిద్దరూ అలానే ఆడి ఇంగ్లీష్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. జో రూట్ హాఫ్ సెంచరీ చేస్తే స్మిత్ 55 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్గా తొలి టెస్ట్ను కోల్పోవడంతో శుభ్మన్ గిల్పై విమర్శలు మొదలయ్యాయి. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. ఇంకా భారీ స్కోర్లు చేయాల్సిన దశలో రెండు ఇన్నింగ్స్లలోనూ చివరి వికెట్లను త్వరగా కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలు చేశారు. 3 డకౌట్లయితే మరో 4 కలిసి కేవలం 16 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఓ దశలో 3 వికెట్లకు 430 పరుగులతో నిలిచింది. అప్పటికి గిల్, పంత్ క్రీజ్లో ఉన్నారు. జట్టు స్కోర్ 430 ఉండగా గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. కేవలం 41 పరుగుల వ్యవధిలో ఆఖరి 7 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో రాహుల్, పంత్ సెంచరీలు చేస్తే సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. ఓపెనర్ జైస్వాల్తో పాటు కెప్టెన్ గిల్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్ చేస్తే టేలెండర్ బ్యాటర్లలో 3 డకౌట్ అయ్యారు. ఓ దశలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగుల పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా ఆ తర్వాత 6 వికెట్లను 31 పరుగుల తేడాతో కోల్పోయింది.